ఆత్మకూరులో నలుగురు యువకుల వీరంగం. ఆత్మకూరు పట్టణంలో మద్యం మత్తులో నలుగురు యువకులు రెచ్చిపోయారు. బస్టాండ్ సమీపంలోని ఓ వైన్ షాపులో మద్యం సేవించిన ఆదర్శ్, గోవింద్, సుమంత్, సుశాంత్ అనే యువకులు పాత కక్షలను మనసులో పెట్టుకుని కత్తులతో హల్చల్ చేశారు. పట్టణంలోని 13వ వార్డు హరిజనవాడలో నివసించే గడ్డం వెంకటేశ్వర్లు అనే లారీ డ్రైవర్ ఇంటికి వెళ్లి కత్తితో బెదిరింపులకు దిగారు. వెంకటేశ్వర్లను బయటకు పంపిస్తే నరికేసి జైలుకు వెళ్తామంటూ దాదాపు 2 గంటల పాటు అక్కడ వీరంగం సృష్టించారు. ఇంట్లో వాళ్ళు వెంకటేశ్వర్లు డ్యూటీకి వెళ్లాడని ఎంత చెప్పినా వినకుండా అతడిని పిలిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామంటూ గొడవ చేశారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి బస్టాండ్ ప్రాంగణానికి చేరుకొని మళ్లీ మద్యం సేవించి అక్కడ కూడా రచ్చరచ్చ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆత్మకూరు ఎస్ఐ జంపానీ కుమార్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే మద్యం మత్తులో ఊగిపోతున్న ఆ నలుగురు యువకులు పోలీసులపైనే దాడి చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరంగం సృష్టించిన ఆదర్శ్, గోవింద్, సుమంత్, సుశాంత్లపై కేసులు నమోదు చేశారు. నిందితులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. ఆత్మకూరు సర్కిల్ పరిధిలో రౌడీయిజం చేసిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112 నెంబర్కు సమాచారం అందించాలని తెలిపారు. ఇట్లా చేయకూడదు. మర్యాద ఇంతవరకు వెంకయ్య నాకు తెలియదు సంగతి, అందుకని గమ్ముకున్నాడు. మాకు ఏం చేసుకుంటాం, మాకు డబ్బులు ఉండే ఏం చేస్తాం చేస్తాం. చిల్లరకు క్యారెక్టర్లు కాదు మా అట్లానే గోవిందు, సుమంత్, సుశాంత్ అనే నలుగురు యువకులు ఈ బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డం వెంకటేష్ అన్నతంతో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్నతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసే క్రమంలో వీళ్ళు మళ్ళా వచ్చి అక్కడే మద్యం షాప్ దగ్గరే నలుగురు కూర్చొని ఉంటే మా పోలీసు వారు మధ్యాహ్నం పూట వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీని మీదట చాలామంది ఈ ఛానల్లో మన ప్రెస్ మిత్రులందరూ కూడా గంజాయి మత్తులో యువకుల హల్చల్ అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు, యువకులు గొడవపడింది వాస్తవము. అది వాడి గతంలో అతనితో మాట పెరిగి గొడవపడిన క్రమంలో ఈ ఆదర్శ అనే వ్యక్తి గొడవకి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంది వాస్తవం. దీని మీదట వాళ్ళందరిని పట్టుకొచ్చి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి మా ఉన్నతాధికారులు తెలియజేసి వారి మీద కేసు నమోదు చేశాము. ఎవరైనా సరే ఈ ఆత్మకూరు పట్టణంలో కానీ ఆత్మకూరు సర్కిల్లో కానీ మద్యం సేవించి కానీ ఇంకేదైనా చేసి కానీ ఇట్లా
గలబా చేసినా రౌడీజం చేసినా వాళ్ళకి గట్టి యాక్షన్ అనేది 100% ఉంటుంది. అట్లనే వాళ్ళకి ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవాలి. ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా గలబా చేసినా మాకు ఇమీడియట్గా పోలీస్ వారికి, నాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ డైల్ 112 కానీ కాల్ చేసి మాకు సమాచారం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.